నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. గ్రామసింహం అంటే కుక్క. దానికి ఉన్న విశ్వాసం మిగతా ఎవ్వరికి ఉండదు. ఒక పూట దానికి ఇంత ముద్ద అన్నం పెడితే ఎప్పటికి నీ దగ్గర పడి ఉంటుంది. నా నిజ జీవితంలో కూడా ఒక మంచి భారీ ఎత్తున పెద్దది అది ఫ్రాక్చర్ అయింది, కింద పడి ఫ్రాక్చర్ అయింది. యజమాని వదిలేసిపోయింది మధ్యలో. దానికి మా కుటుంబం లేచేదాకా దానికి ఆహారం అవి పెట్టిన తర్వాత అది కోలుకున్నాక మా ఇంటి దగ్గర వచ్చి నిలబడ్డది. దానికి ఎలా తెలుసు? అన్నం పెట్టినామన్న విశ్వాసం మనిషి కంటే కొన్ని వేల లక్షల కోట్ల కంటే నయమైంది. మనిషి తింటే మరుస్తాడు వచ్చి. విశ్వాసం గల కుక్క ఎప్పుడు మరవదు, విశ్వాసంగానే ఉంటుంది జీవితాంతం. అలాంటి కుక్క ఉగ్రవాదులను దొరికించి కాశ్మీర్లో జైషే కమాండర్తో సహా 3 పాక్ ఉగ్రవాదుల హతం. వీళ్ళు దొరికియడానికి ప్రధానమైన సూత్రధారి ఇది. దీని పేరేంటి? టైసన్. కాశ్మీర్లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో టైసన్ అనే స్నీపర్ డాగ్ హీరోగా నిలిచింది. దానివల్లే 3 పాక్ ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టగలిగింది. ఇందులో జైషే మహమ్మద్కు చెందిన కరడుగట్టిన కమాండర్ సైఫుల్లా ఉన్నాడు. జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా ఛాత్రు బెల్ట్లోని పాషర్కూట ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సైన్యానికి సమాచారం అందింది. దీంతో ఉగ్రవాదులు ఉన్నట్లు తెలవగానే ఆపరేషన్ చేపట్టారు. వైట్ నైట్ కోర్ బలగాలు ఆపరేషన్లు చేపట్టాయి. వారు 2వ పారా స్పెషల్ ఫోర్సెస్కు చెందిన స్నీపర్ డాగ్ సహకారం తీసుకున్నారు. ఉగ్రవాదులు దాక్కున్న ఇంటి వద్దకు తొలుత టైసన్ వెళ్ళింది. అందులోనే వారు ఉన్నట్లు నిర్ధారించింది. సైనికులు ముందుకు సాగుతుండగా టైసన్ మరింత ముందుకు వెళ్ళింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. టైసన్ కాలికి గాయమైనా, చూడండి ఇక్కడ ఈ వర్డ్, టైసన్ కాలికి గాయమైనా అది వెనక్కి తగ్గలేదు. శిక్షణ అట్లుంటుంది, అది భయంకరంగా. ఉగ్రవాదులను గుర్తించేదాకా సైనికులతోనే ఉంది. ఎన్కౌంటర్ అనంతరం టైసన్ను హెలికాప్టర్లో ఉదంపూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దాని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ట్రాషిఐ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. హతమైన వాళ్ళలో సైఫుల్లా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతడు 5 ఏళ్ల కిందట భారత్లోకి చొరబడ్డాడని, అప్పటి నుంచి క్రియాశీలంగా ఉన్నాడని వివరించారు. గతంలో పలు ఎన్కౌంటర్ల నుంచి అతడు తప్పించుకున్నాడని తెలిసింది. చూడండి, కుక్క కాదు అది, దైవాంశ సంభూతం. దేశాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదులను దొరికించింది అది. ఎంత గ్రేట్ సార్. ప్రేక్షకులారా, మన దగ్గర ఉన్నటువంటి కుక్కలే విశ్వాసపాత్రం అంటే ఎంతో శిక్షణ ఇచ్చినటువంటిది. దాని కాలికి గాయమైనా కూడా అది పరిగెత్తుకుంటూ ఉగ్రవాదులు లోపల ఉన్నారని గుర్తించిందంటే హ్యాట్స్ ఆఫ్. అందుకే చూడు, ఈ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత పెరేడ్స్ గ్రౌండ్స్లలో ఫ్లాగ్ హోస్టింగ్ రోజు వాళ్ళకి సెల్యూటు, ముఖ్యమంత్రి గారికి గవర్నర్ సెల్యూట్ చేయమంటే చేస్తుంది. అది దానికి స్పెషల్ ఫోర్సే ఉంటుంది, రక్షణ కోసమే ఉంటుంది. ఏసీ కార్లు ఉంటాయి. మరి అట్లా దొంగలను పడుతుంది. అది ఎక్కడైనా బాంబులు ఉన్నాయంటే బాంబులను దొరకబడుతుంది. చాలా పెద్ద పని చేస్తుంది. ఒక ఊర్లో సీసీ కెమెరా ఎంత ప్రభావం చూపిస్తుందో ఈ దొంగలను, అదేవిధంగా బాంబులను, మారణాయుధాలు ఎక్కడున్నాయో వాటికి ఈజీగా గుర్తుపడతాయి. వాటికి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. ఏమంటారు సార్ స్నీపర్ డాగ్ గురించి? టైసన్ గురించి మీ స్పందన మాకు తెలియజేయండి కామెంట్ రూపంలో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.